కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ వెంకటయ్య నగర్ లో ఈ నెల 10వ తేదీన ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలతో పరారైన కేసును బద్వేల్ సిఐ లింగప్ప ఛేదించారు. బద్వేల్ అర్బన్ సిఐగా బాధ్యతలు తీసుకున్న 4 రోజులకే చోరీ జరగడంతో చోరీ కేసును సిఐ సవాల్గా తీసుకున్నారు. ఈ ఘటనా స్థలంలో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ మరియు సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు కడప ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్స్ దిలీప్ కుమార్, ఇక నాయబ్ రసూల్ గా గుర్తించారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి చోరీకి గురైన 118.04 గ్రాముల బంగారంతో పాటు 4 గ్రాముల వెండి నాణ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక డే హెచ్పి జరిగింది. అందులో వచ్చేసి సుమారుగా 126 గ్రాముల బంగారము తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద మన అర్బన్ సిఐ గారు లింగప్పను, తర్వాత స్టాఫ్ ఎస్ఐ గారు సత్యనారాయణ, వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి దీని మీద వర్క్ చేశారు. అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది. అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసి ఇతను, తర్వాత నయాబ్ రసూల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది. సో వారిని ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 118 గ్రాముల బంగారును, తర్వాత 40 గ్రాముల వెండిని, తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాదాపు 8 లక్షల రూపాయల పైన విలువ చేసే సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. సో సైంటిఫిక్ గాను టెక్నికల్ గాను ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు లింగప్పకు, తర్వాత అట్లానే సత్యనారాయణ